క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 59 వరకు ధ్యానించుకుందాం. ఇందులో ప్రభువు శిష్యత్వంను గూర్చిన సవాలుకు సంబంధించి కొన్ని మార్గనిర్దేశకాలను అందిస్తున్నట్లుగా గ్రహిస్తాం. దేవుని వాక్యమునందు నిలకడగా ఉన్నవారే యేసు శిష్యులుగా ఉంటారనే స్పష్టతను ఇందులో చూస్తాం. శిష్యుల యొక్క లక్షణాలను గూర్చి ఇక్కడ చర్చిస్తాం. ప్రభువు అన్నాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ మాటలను యూదా మత నాయకులు అర్థం చేసుకోలేదు. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అనే గొప్ప మాటను వారు గ్రహించలేకపోయారు. తాము అబ్రహాము పిల్లలమనే అహంకారము గర్వముతో కొట్టుమిట్టాడుతూ తమ జాతిని బట్టి అతిశయిస్తున్నారు. అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలేవి అని ప్రభువు వారిని అడిగాడు. దేవుని సంబంధులు ఎవరో, అపవాది సంబంధులు ఎవరో, అపవాది యొక్క లక్షణాలు ఏమిటో ప్రభువు వివరించిన విషయాలను ఈ భాగంలో మనం చూస్తాం. అబ్రహాము పుట్టడానికి ముందుగానే నేను ఉన్నానని ప్రభువు తన యొక్క ఉనికిని గూర్చి చెప్పడం ద్వారా యేసు దేవుడు అనే సత్యాన్ని స్థిరపరిచిన ముఖ్య సత్యాన్ని కూడా ఇందులో మనం చూస్తాం. ప్రభు యొక్క దైవత్వానికి సంబంధించిన అనేక సత్యాలను మనము ఈనాటి సందేశంలో వింటాం. ఇక సందేశంలోనికి వెళ్దామా? ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి 59వ వచనం వరకు వినండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. వారు ఆయనతో అన్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికీ దాసులమై ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎందుకు చెప్తున్నారు? శ్రోతలు, ఇది శిష్యత్వాన్ని గురించిన సవాలు. శిష్యత్వానికి ఆరంభ బిందువు విశ్వాసం. దేవుని ప్రేమ, పాపము యొక్క భయంకరత్వం, జీవితాన్ని గురించిన యేసు దృక్పథం, దర్శనం గుర్తించిన వారే యేసు శిష్యులు. దేవుని వాక్యమందు నిలకడగా ఉండేవారే యేసు శిష్యులు. దేవుని స్వరం వినకుండా ఏదీ చెప్పడు యేసు శిష్యుడు. శిష్యుడు యేసునే నేర్చుకుంటాడు. యేసు మాటలను ఎడతెగక ధ్యానించేవాడే యేసు శిష్యుడు. శిష్యుడు యేసుకు విధేయుడు. నేర్చుకున్నది శిష్యులు ఆచరణలో పెడతారు. శిష్యుడు సత్యాన్ని గ్రహిస్తాడు. సత్యం శిష్యుణ్ణి స్వతంత్రుణ్ణి చేస్తుంది. సత్యములో జీవిత విలువలు తెలుస్తాయి. శిష్యత్వం అంటే స్వేచ్ఛా జీవితం. భయముండదు. యేసుతో ఉంటే ఇంకా భయం దేనికి? స్వార్థం నుండి విడుదల, ఇతరుల దూషణ భూషణ తిరస్కారాదుల నుండి విడుదల. ఇది యేసు శిష్యరికం. పాపపు సంకెళ్ళు తెగి పడిపోతాయి. యేసు శిష్యుడు స్వేచ్ఛగా బ్రతుకుతాడు. బంధకాలుండవు. యేసుతో సాగిపోయే జీవితం ఆగిపోయేది కాదు. యేసే సత్యం. యేసే తన శిష్యులలో జీవిస్తాడు. యేసుకు లోబడిన వారు యేసు శిష్యులు, స్వేచ్ఛాజీవులు. 33 నుండి 36వ వచనం వరకు యేసు అన్నాడు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. దాసుడు ఎప్పుడూ ఇంటిలో నివాసం చెయ్యడు. కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసముంటాడు. కుమారుడు మిమ్ములను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. మేము స్వతంత్రులం, మేము పరతంత్రులం కాము అని స్వాభిమానాన్ని వెళ్ళబోస్తున్నారు. ఉక్రోషంతో మాట్లాడుతున్నారు. వారు బబులోనుకు చెరగొనిపోబడలేదా? ఇప్పటిదాకా రోమా ప్రభుత్వం కింద ఉన్నారు గదా. యూదులకు జాతి గౌరవం ఎంతో ముఖ్యం. స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అంటారు. దాసుడు బానిస అనే మాటలంటేనే
యూదులకు అసహ్యం, గర్హనీయం. లేవియకాండం 25 అధ్యాయం 39 నుండి 42 వచనం వరకు యూద సోదరుడు ఎంత బీదవాడైనా వాని చేత బానిస సేవ చేయించుకోకూడదు. వారు దేవునికి మాత్రమే దాసులు. దాసులను అమ్మినట్లు సోదరులను అమ్మకూడదు. యెహోవాయే వారికి రాజు. భౌతికంగా వారు బానిసత్వం అనుభవించినా యూద జాతి హృదయంలో స్వతంత్ర భావన ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటుంది. అదే వారి ప్రత్యేకత. గాని యేసు ఇక్కడ పాపదాస్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి బానిస. ఈ ఆధ్యాత్మిక దాస్యం నుండి మనల్ని విడిపించినవాడు యేసే. 37వ వచనం నుండి, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, అయినా మీలో నా వాక్యానికి చోటు లేదు గనుక నన్ను చంపాలని చూస్తున్నారు. నేను తండ్రి వద్ద చూచిన సంగతులే బోధిస్తున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద విన్న వాటినే జరిగిస్తున్నారు. అందుకు వారు ఆయనతో అన్నారు, మా తండ్రి అబ్రహాము. అందుకు యేసు వారితో అన్నాడు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. దేవుని వలన విన్న సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుతున్నారే. అబ్రహాము అలా చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు. అందుకు వారన్నారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము. దేవుడొక్కడే మాకు తండ్రి. యేసు వారితో అన్నాడు, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు. ఆయన నన్ను పంపాడు. మీరెందుకు నా మాటలు వినలేకపోతున్నారు? మీరు నా బోధ విననేరరు గనుకనే కదా. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడేటప్పుడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. నేను సత్యమునే చెబుతున్నాను గనుక మీరు నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? నేను సత్యము చెబుతున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవునికి సంబంధించిన వాడు దేవుని మాటలు వింటాడు. మీరు దేవ సంబంధులు కారు గనుకనే మీరు వినరు. అందుకు యూదులన్నారు, నీవు సమరయుడవు, దయ్యము పట్టిన వాడవు అని మేము చెప్పే మాట సరైందే గదా. యేసు అన్నాడు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరిచేవాడను. మీరు నన్ను అవమానపరుస్తున్నారు. నేను నా మహిమను వెతకటం లేదు. వెతుకుతూ తీర్పు తీరుస్తూ ఉండేవాడు ఒకడున్నాడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసు ప్రభువు ప్రతి పని తండ్రిలాగే చేస్తాడు. ప్రతి మాట తండ్రిలాగే మాట్లాడతాడు. అబ్రహాము మా తండ్రి అంటూ సైతాను క్రియలు చేస్తున్నారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. మీరు పాపానికి దాసులు కాకండి. దేవుని బిడ్డలు బానిసలు కారు, సర్వస్వతంత్రులు. కుమారుడైన యేసు స్వతంత్రులనుగా చేసినవాడే స్వేచ్ఛాజీవి. వీరు అబ్రహాము పిల్లలైతే యేసును చంపాలని చూస్తారా? వారు అబ్రహాము సంతానం కాదు, ఆధ్యాత్మికంగా సైతాను సంతానం. హత్య, అబద్ధం అనేవి సైతానీయ లక్షణాలు. వీరిలో సైతాను లక్షణాలు కానవస్తున్నాయి. దేవుని కుమారుణ్ణి హత్య చేసేవారు అబ్రహాము సంతానమని గర్వించడం హాస్యాస్పదం అంటున్నాడు ప్రభువు. 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనం, యేసే క్రీస్తయు ఉన్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వాణ్ణి ప్రేమిస్తాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారే దేవుని పిల్లలు. ఇది భౌతిక రక్త సంబంధం కాదు, యేసుక్రీస్తు రక్త సంబంధం. యేసు సత్యం చెప్పటమే కాదు, ఆయనే సత్యం.
ఆయన పాపరహితుడు, మనుషులంతా పాప సహితులు. దేవుని బిడ్డలందరూ యేసు స్వరం వింటారు. సత్యమును ప్రేమించేవారు అబద్ధాన్ని ఎదిరించాలి గదా. ప్రజలు పుకార్లను, పెద్ద అబద్ధాలను నమ్ముతారు. యేసు వారిని సవాలు చేశాడు. నాలో పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు? ఆయన దేవుడు, ఆయనలో పాపం ఉండడం అసాధ్యం. యేసు ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఆయనను వేళాకోళం చేస్తూ, నీవు దయ్యం పట్టిన వాడివి, సమరయుడివి అన్నారు. ఆయన మీద వారు పగపట్టారు. ఆయనను చంపడానికి పూనుకున్నారు. యేసు వారిని ఎంతో ప్రేమించాడు. వారాయనను చంపగోరుతున్నారు. యేసు వారికి నిత్యజీవం ఇవ్వజూపుతున్నాడు. 52వ వచనం నుండి, అందుకు యూదులు ఆయనను అడిగారు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడెరుగుదుము. అబ్రహాము, ప్రవక్తలు చనిపోయారు. అయినా ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని నీవు చెబుతున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాడు కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయారు. నిన్ను నీవు ఎవడివని చెప్పుకుంటున్నావు? అందుకు యేసు అన్నాడు, నన్ను నేనే మహిమపరచుకున్న ఎడల నా మహిమ ఒట్టిదే. మా దేవుడు అని మీరెవరిని గూర్చి చెబుతారో ఆ నా తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు. మీరు ఆయన్ను ఎరగరు, నేను ఆయనను ఎరుగుదను. ఆయనను ఎరుగను అని నేను చెప్పిన ఎడల మీవలి నేను అబద్ధికుణ్ణవుతాను. నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకుంటున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తాను అని మిగుల ఆనందించాడు. అది చూచి సంతోషించాడు. అందుకు యూదులు అన్నారు, నీకింకా 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూచావా? యేసు అన్నాడు, అబ్రహాము పుట్టకమునుపే నేనున్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆయన మీద రువ్వడానికి వారు రాళ్లెత్తారు. గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షణ
మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం ఊహించలేని. నాదీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నాదీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? అబ్రహాము యేసుక్రీస్తును ఎప్పుడైనా చూచాడా? అవును, చూచాడు. పాత నిబంధనలో ఎప్పుడైనా ఎవరికైనా దేవుడు కనపడ్డాడు అంటే యేసుక్రీస్తే అని గ్రహించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడూ ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. అబ్రహాము చనిపోయాడు, నిజమే, అతణ్ణి సమాధి చేశారు. అయినా అబ్రహాము లేకుండా పోలేదు, అతడు దేవుని సన్నిధిలో సజీవుడే. లూకాసు వార్త 20వ అధ్యాయం 38వ వచనం, ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు. ఆయన దృష్టికి అందరూ జీవిస్తున్నారు. అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నాను అన్నాడు యేసు ప్రభువు. ఉన్నవాడను అనబడే యెహోవాను నేనే. తాను దేవుణ్ణి అంటున్నాడు. ఇది దైవదూషణ అని చెప్పి ఆయన్ను చంపడానికి తయారయ్యారు. యేసు సత్యం అని నీవు గుర్తించాలి, ఒప్పుకోవాలి, సాక్ష్యమివ్వాలి. యేసు సత్యం కాకపోతే ఆయన అబద్ధికుడు అని అర్థం. నేనే సత్యమును అని ఆయనే చెప్పాడు గదా. ఆయనే దేవుడు, రక్షకుడు. ఆయనను అంగీకరిస్తావా, తిరస్కరిస్తావా? ప్రతి ఒక్కడూ ఏదో తీర్మానం చేసుకోక తప్పదు. యూద మత చరిత్ర అంతటిలో అబ్రహాము ఎంతో గొప్పవాడు. తాము అబ్రహాము సంతానము గనుక తమ జాతి గొప్ప జాతి అని ప్రతి యూదుడు ఎంతో గర్విస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడానికి అదే బలమైన కారణమని యూదుల నమ్మకం. కీర్తన 105:6 వచనం, దేవుని దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొన్న యాకోబు సంతతి వారలారా అంటూ యూదులను సంబోధించడం జరిగింది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం, దేవుడు అంటున్నాడు, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహామును బట్టి వారెంతో అతిశయించారు. అబ్రహాము సంతానము అనే ప్రాతిపదిక మీద దేవుడు వారిని ప్రత్యేకంగా దీవిస్తాడు అనుకున్నారు. చరిత్రకు, సాంప్రదాయానికి వారు దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారు. గతాన్ని, గత వైభవాన్ని చూచుకొని వారెంతో గర్వించారు. గాని యేసు ప్రభు అలాంటి దురభిమానాన్ని సహించడు. అబ్రహాము సంతానమైతే అబ్రహాము యేసును, మెస్సియాను ఘనపరిచాడు. అబ్రహాముకు ఉన్న విశ్వాసం మీకుందా? అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక శీలం గలవారే అబ్రహాము సంతానం. దేవుని దూత అబ్రహామును సందర్శించినప్పుడు అతడు దేవదూతను ఎంతో సత్కరించాడు. మరి దేవుని కుమారుణ్ణి మీరు అవమానపరుస్తూ మేము అబ్రహాము సంతానమని చెప్పి విర్రవీగుతారేమిటి?
అబ్రహాము విశ్వాసంలో ఎన్నో వంతు మీకుంది అని ప్రభువు వారిని నిలదీసి అడిగాడు. యేసు ఈ లోకానికి తన తండ్రి పంపగా వచ్చాడు. తన తండ్రి వద్ద నుండి సందేశం తెచ్చాడు. దేవుని కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయనకు కోపం వస్తుంది. తండ్రి అయిన దేవునికి భిన్నంగా యేసు ఏమీ చెప్పలేదు, చెయ్యలేదు. మీ క్రియలను, మీ వైఖరిని బట్టి చూస్తే మీరు అబ్రహాము పిల్లలు కారు, సైతాను పిల్లలు. ప్రియ సోదరీ సోదరులారా, దేవుని బిడ్డలకు దేవుని లక్షణాలుంటాయి. యేసు దేవుని కుమారుడు. యేసును అంగీకరించిన వారే దేవుని కుమారులవుతున్నారు. అలా అవని వారు సైతాను పిల్లలే అని యేసు ఘంటాకంఠంతో చెప్పాడు. దేవుడే మా తండ్రి అంటున్నారు యూదులు, కాని వారి ప్రవర్తనను బట్టి వారు దేవుని పిల్లలు కారు అని యేసు ప్రభువు వేలు పెట్టి చూపుతున్నాడు. ఇశ్రాయేలు గత చరిత్రలో దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు హోషియా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడన్నాడు, వారు జార సంతతి, మీరు మీ దేవుణ్ణి విడిచిపెట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చేసిన వారవుతున్నారు. యోహాను సువార్త అంతటిలో కీలక సందేశం ఇదే. ఏ మనిషైనా యేసుక్రీస్తుతో తనకున్న సంబంధాన్ని బట్టే దేవుని కృపను లేదా దేవుని ఉగ్రతను పొందినవాడవుతున్నాడు. కుమారుణ్ణి అంగీకరించని వాడు జీవము చూడడుగాని దేవుని ఉగ్రత అతని మీద నిలిచి ఉంటుంది. యేసు మాట విననేరని చెవిటితనం వారికి ప్రాప్తించింది. సైతాను లక్షణాలు రెండున్నాయి. సైతాను హంతకుడు, అబద్ధికుడు. కయీను, హేబెలు చరిత్రను మరోసారి పరిశీలించండి. మానవ చరిత్రలో కయీను ప్రథమ హంతకుడు. హత్య చేసే మనసు కయీనులో పుట్టించింది సైతాను, అపవాది. శోధకుడైన సైతాను కయీను చేత హత్య చేయించాడు. సైతాను ద్వారా పాపం లోకంలోకి వచ్చింది. పాపం ద్వారా మరణం వచ్చింది. మానవతలోకి హత్యాకాండను తెచ్చిపెట్టింది సైతానే. సైతాను పాపానికి కర్త. దేవుడు జీవప్రదాత, జీవనిధి, జీవమాతృక. సైతాను చంపుతాడు. మంచితనాన్ని, పవిత్రశీలాన్ని, గౌరవాన్ని, నిజాయితీని, యథార్థతను, అందాన్ని హత్య చేసేవాడు సైతానే. మనశ్శాంతిని, ఆనందాన్ని, ప్రేమను హత్య చేసేవాడు సైతాను. ఈ అపవాది ఆది హంతకుడు. ప్రేమను చంపేవాడు సైతాను. పాపం వినాశనాత్మకమైన దుష్టశక్తి. క్రీస్తు నిర్మాణాత్మకమైన సృష్టికర్త. యేసుక్రీస్తును ఎలా చంపాలా అని కుట్రాలోచన చేస్తున్నారు యూదులు. అందుకే వారిని యోహాను సర్పసంతానమా అని సంబోధించాడు. ఇక రెండో లక్షణం అబద్ధం. అబద్ధానికి ప్రేరణనిచ్చేవాడు సైతాను. అబద్ధం సత్యాన్ని ద్వేషిస్తుంది, హింసిస్తుంది. ఆ తరం యూదులు యేసును తారసిల్లినప్పుడెల్లా అది సత్యానికి, అబద్ధానికి మధ్య ఘర్షణగా పరిణమించింది. సైతాను అబద్ధాలకు తండ్రి. సైతాను మహా అబద్ధికుడు. అబద్ధం సత్యాన్ని ధ్వంసం చెయ్యాలనే చూస్తుంది. మీరు అబ్రహాము సంతానం కారు, మీరు అపవాది పిల్లలు, సైతాను పిల్లలే అన్నాడు యేసు. వారి ఆలోచనలు నిజాన్ని గొంతు పిసికి చంపుతాయి. సత్యాన్ని ఎదిరించే ప్రతి అబద్ధికుడు సైతాను సంతానమే. అందులో అణుమాత్రమూ సందేహం లేదు. ఆధ్యాత్మికంగా వారు చెవిటివారైపోయారు. వారికి దేవుని మాటలు వినపడవు. వారికి ఆధ్యాత్మికమైన గుడ్డితనం ఉంది. వారికి దేవుని అందం కనపడదు. నీవు సమరయుడవు అని యేసునంటున్నారు. అంటే నీవు ఇశ్రాయేలుకు ప్రబల విరోధివి, శత్రువువు. సమరయుడు అంటే ధర్మశాస్త్ర వ్యతిరేకి. విమత మనస్తత్వం నీది అని యేసును ఆడిపోసుకుంటున్నారు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఈ యేసును అంగీకరిస్తున్నావా, తిరస్కరిస్తున్నావా? నీవు రక్షించబడ్డావా? చెప్పు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
నిజమైన యేసు శిష్యులు అనగా ఎవరు? నిజమైన యేసు శిష్యులు అనగా ఎవరు? జవాబు: ఆయన అద్భుతాలను నమ్మేవారు, ఆయన వాక్యమందు నిలిచేవారు, ఆయనను అభిమానించేవారు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము ప్రభు యొక్క శిష్యత్వంకు సంబంధించి కొన్ని మార్గనిర్దేశకాలను తెలుసుకున్నాం. యేసు శిష్యులు అనగా ఎవరో ఇందులో వివరించబడింది. దేవుని వాక్యమునందు నిలకడగా స్థిరంగా ఉన్నవారే యేసు శిష్యులుగా ఉంటారు అనే స్పష్టతను ఇందులో చూశాం. యేసు శిష్యుడు అనేవాడు యేసునే నేర్చుకుంటాడు, ఆయనను ఎడతెగక ధ్యానిస్తాడు. శిష్యుడు యేసుకు విధేయుడు, తాను నేర్చుకున్న దానిని ఆచరణలో పెడతాడు. శిష్యుడు సత్యాన్ని గ్రహిస్తాడు, సత్యముతో జీవిత విలువలు మనకు తెలుస్తాయి. శిష్యత్వం అంటే స్వేచ్ఛా జీవితం, పాపపు సంఖ్యల నుండి విడుదల కలుగుతుంది. యేసు శిష్యుని జీవితము యేసుతోనే సాగిపోతుంది. యేసుకు లోబడిన వారే యేసు శిష్యులు. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. అట్టి దాసత్వము నుండి సత్యమే స్వతంత్రులుగా చేస్తుంది. ప్రభు అన్నాడు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. యూదా మత నాయకులు తాము అబ్రహాము పిల్లలమనే గొప్ప అహంకారముతో గర్వముతో కొట్టుమిట్టాడుతూ తమ జాతిని బట్టి అతిశయిస్తూ ఉండినారు. అబ్రహాం పిల్లలైతే అబ్రహాము క్రియలేవి అని ప్రభువు వారిని అడిగాడు. ఈనాడు అనేకులు తాము దేవుని పిల్లలమంటారు, కానీ వారిలో దేవుని క్రియలు ఏమీ కనిపించవు. దేవుని సంబంధులు ఎవరో, అపవాది సంబంధులు ఎవరో, అపవాది యొక్క లక్షణాలు ఏమిటో గమనించాం. అపవాది అనగా సాతాను అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని తెలుసుకున్నాం. నిజమే ప్రియులారా, వాడు అబద్ధాలు చెబుతూ సర్వ మానవాళిని నరకానికి తీసుకుని వెళ్తున్నాడు. యేసే సత్యము, మార్గము, జీవము అనే మాటను నమ్మకుండా వాడు తన అబద్ధాలతో మనుషులను తప్పు త్రోవలో నడిపిస్తున్నాడు. సత్యము కాని దాన్ని బోధిస్తూ చివరికి నరకానికి తీసుకుని వెళ్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సందేశం ద్వారా నీకు యేసే సత్యము అనే గొప్ప సత్యము నీకు తెలిసింది. ఆ సత్యాన్ని అనుసరించడమే నీ పని. అందుకు దేవుడు నీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.